హాయ్ వర్స్ వెల్కమ్ టు బిఆర్కే ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉమా. సో ఈ రోజు ఉన్న గెస్ట్ తో మాట్లాడాలి అంటే మాలాంటి వాళ్ళకి చాలా మందికి ఇన్స్పిరేషన్. ఒకప్పుడు టీవీ చూసే వాళ్ళందరి దగ్గర నుంచి ఇప్పుడు వరకు అందరికి ఒక రోల్ మోడల్ అని చెప్పొచ్చు. పంజాబీ అమ్మాయి అయినా తెలుగు అంతకంటే స్వీట్ గా రసగుల్లా మాట్లాడుతుంది. ఇన్ఫర్మేషన్ బెంగాలీ. ఓ సారీ ఇట్స్ మై మిస్టేక్. బెంగాలీ రసగుల్లా. ఫస్ట్ రూల్ ఆఫ్ యాంకరింగ్, బిఫోర్ యూ టాక్ డూ యువర్ హోంవర్క్ చేసి మాట్లాడాలి. పంజాబ్ కాదు, వెస్ట్ బెంగాల్. ఓకే, ఇట్స్ మై మిస్టేక్. బెంగాలీ రసగుల్లా ఎంత స్వీట్ గా ఉంటుందో, సో ఆవిడ కూడా అంత స్వీట్ గా అంత బాగా మాట్లాడతారు. ఎవరో గారు, మన శిల్పా చక్రవర్తి గారు. హాయ్ మ్యామ్. హాయ్ హౌ ఆర్ యు? ఫైన్, మీరు ఎలా ఉన్నారు చెప్పండి? బానే ఉన్నాను, ఇప్పుడు బానే ఉన్నాను. సో గోయింగ్ ఆన్, ఏం నడుస్తుంది, ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు ప్రెసెంట్? ఒక కొత్త సీరియల్ చాలా రోజుల తర్వాత చేస్తున్నాను ఈటీవీలో. 1000 శుభములు కలుగు నీకు అని. ప్రాబబ్లీ ఉగాది తర్వాత స్టార్ట్ అవుతుంది. రీసెంట్ గా నేను మీద ఒక వీడియో చూసా, చాలా ఎమోషనల్ గా ఒక వీడియో పెట్టారు. అసలు ఎందుకు అంత డౌన్ అయ్యారు? అసలు ఏంటి రీజన్ ఏంటి? అంటే దాన్ని డౌన్ అనడం కన్నా, అంటే రియాలిటీలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య ఎదురవుతుంది. అందరికీ ఏదో ఒక ఫైట్, ఒక స్ట్రగుల్ ఉంటుంది లైఫ్ లో. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. సో నా లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను అంతా పడుతుందంతా కూడా నేను ఏదో ఒక విధంగా కన్వే చేయాలనుకున్నాను. సో ఇన్సిడెంట్ ఏమైంది అంటే, నేను ఇలాగే ఒక షోకి వెళ్ళినప్పుడు, పేర్లు ఏం వద్దులేండి, బట్ ఎవరో ఒకరు సడన్ గా పబ్లిక్ నుంచి లేచి, ఓ నువ్వు బతికే ఉన్నావా, ఇంకా చచ్చిపోలేదా అన్నారు. సో దానికి నేను బాధపడ్డాను. ఫస్ట్ బాధపడిన తర్వాత తను అలా మాట్లాడాడని, తర్వాత నా దగ్గరకు వచ్చి సారీ అక్క, నేను ఏదో జోక్ చేసేసాను అని అంటే, అందరూ మిగతా వాళ్ళందరూ అవును ఇలాంటి జోకులు చేయొద్దు కదా, ఎందుకు చెప్పా అంటే సారీ చెప్పడం అయింది, అంతా అయింది. బట్ నేనేమనుకున్నానంటే, ఇలాగే ఆయనలాగా ఆయన చేసింది తప్పు అయి ఉండొచ్చు ఆ ఇన్స్టెన్స్ లో, బట్ అలా అందరికీ ఒక డౌట్ ఉండుంటది, అసలు ఏమైంది అమ్మాయి, ఎందుకు చేయట్లేదు ఏంటి. సో ఇప్పుడు నేను మాట్లాడకపోతే ఇంకా చచ్చిపోయారనే అనుకుంటారేమో. అంటే ఆయన చేసిన స్టేట్మెంట్ అంతా నాకు ఎఫెక్ట్ అయింది. సో దెన్ ఐ థాట్, ఇప్పుడు మాట్లాడకపోతే ఇట్ విల్ బి టూ లేట్. అంటే నేనేదో మళ్ళీ వర్క్ తిరిగి వస్తున్నానని, లేకపోతే నేను వర్క్ చేయకపోతే నాకు నడవదని, నేను చాలా డెస్పరెట్ గా ఉన్నాను. అలా ఏమీ లేదండి, కంఫర్టబుల్ గా ఉన్నాను. బట్ నా మెంటల్ సిచ్యువేషన్ నేను అందరితో షేర్ చేయాలనుకుంటున్నాను. నాలాగా బాధపడుతున్న వాళ్ళు ఉండొచ్చు. సో వాళ్ళందరూ కూడా మళ్ళీ తిరిగి బయటికి రావాలి, వీ హ్యావ్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ అనేది ఒక చిన్న మెసేజ్ నా వీడియో ద్వారా చెప్పాలనుకుంటున్నాను. సూపర్. అసలు మీరు లేరు అని ఎవరు అనుకోవట్లేదు. అంటే మేబీ ఏదో వాళ్ళు ఫేమస్ అవ్వడానికి, అంటే సెలబ్రిటీని, మామూలు పర్సన్స్ ఒక మాట అంటే ఫేమస్ కారు, సెలబ్రిటీని ఒక మాట అంటే నెగిటివ్ అయితే కనుక వెంటనే ఫేమస్ అవ్వచ్చు అని ఒక థాట్ తప్పించి, అండ్ ఎవరు అట్లా అనుకోవట్లేదు. మీరు అసలు ఆ విషయం గురించి ఆలోచించొద్దు. సో మోహన్ ఎలానే అయ్యారు. సో ఇంకేం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మంచి షోస్ తో. సో మీరు మాకు తెలిసింది షోస్ తోనే కాబట్టి ఫస్ట్ షోస్ నుంచి ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఏ షోస్ చేస్తున్నారు? యాంకరింగ్ షోస్ ప్రస్తుతం అయితే ఆఫర్ లేదండి. బట్ నాకు యాక్టింగ్ కి ఎప్పుడు ఏదో ఒకటి పిలుస్తూనే ఉంటారు. నేనే వద్దు టైమింగ్ నాకు ప్రాబ్లము, రాత్రి అది ఇది అని చెప్పి నేనే అవాయిడ్ చేశాను. సో ఫైనలీ నేను ఒక్క ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ. అంటే 365 days ఇంకా ముందులాగా పని చేయాలనుకోవట్లేదు నేను. ఆల్మోస్ట్ 12-13 years నాకు సాటర్డే సండే ఏది తెలియదు, అంత వర్క్ చేశాను నేను. సో ఇప్పుడు హాయిగా ఒక సీరియల్, యాంకరింగ్ ప్రాజెక్ట్స్ వస్తే తప్పకుండా చేస్తాను. బట్ కొంచెం యూట్యూబ్ లో అవి చేద్దాం టైం పాస్ కన్నా. సో ఇంకా ఇప్పుడు ప్రెసెంట్ మూవీస్ ఆపర్చునిటీస్ ఏమైనా వస్తున్నాయి, దానిలో మీకు ఇంట్రెస్ట్ ఉందా? అంటే టైమింగ్స్ బట్టే మీరు షెడ్యూల్ చేసుకుంటారా, లేదు అంటే కనుక ఆఫర్ వస్తే చేస్తారా? మూవీస్ లో ఇంట్రెస్టెడా అని అడగొద్దు మీరు. మూవీస్ లో అందరు ఇంట్రెస్టెడ్ ఉంటారు, మూవీ అవకాశం ఇచ్చే వాళ్ళు ఉండరు. టాలెంటెడ్ వాళ్ళకి అసలే ఉండదు అవకాశం. సో అఫ్ కోర్స్ డెఫినెట్లీ మూవీస్ ఆల్రెడీ ఒకటి మిస్టర్ బచ్చన్ అని ఒక మూవీ చేశాను. బట్ ఏంటంటే మేమంతా మాట్లాడతాం కదండి, ఇంత స్టేజ్ ఎక్కితే 3-4 గంటలు మేమే మాట్లాడతాం. అలాంటిది వెళ్ళి పక్కన నిలబడాలి అంటే అలాంటి క్యారెక్టర్స్ చేయలేకపోతున్నాను. అంటే ఒక్క సీన్ అయినా మాట్లాడి ధూమ్ధామ్గా నిలబడి బయటికి వచ్చేయాలి అన్న ఫీలింగ్ నాకు. తప్పకుండా ఎవరైనా మంచి ఆఫర్ ఇస్తే వై నాట్, తప్పకుండా చేస్తాను. సూపర్, డెఫినెట్ గా వస్తాయి. ఇంక నుంచి ఆపర్చునిటీస్ కూడా మంచి వస్తాయి. ఇంకా మంచి దీనిలో చూడాలనుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్. అండ్ మా కోసం ఉగాది శుభాకాంక్షలు మా ప్రేక్షకులు. బిఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు. ఇక ఉగాది నుంచి మనం తగ్గేదేలే, ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి. అంతా అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మ్యామ్.